హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 2 జోన్ వైజ్ పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 2 జోన్ వైజ్గా ఉన్నటువంటి ఓపెన్ కట్ ఆఫ్ అండ్ వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అదేవిధంగా వివిధ జోన్లలో సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా సంబంధించినటువంటి జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందామండి. డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఒకసారి చూడండి సార్. గ్రూప్ 2 జోన్ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? మొత్తం మనకు 7 జోన్లు ఉన్నాయి కదా. కాళేశ్వరం జోన్కి వచ్చేసి మొత్తం 13 పోస్టులు ఉండడం జరిగింది. బాసర జోన్కి వచ్చేసి 27 పోస్టులు ఉన్నాయి. రాజన్న చూసుకున్నట్లయితే 32 పోస్టులు ఉన్నాయి. భద్రాద్రి జోన్కి వచ్చేసరికి ఇక్కడ 34 పోస్టులు ఉన్నాయి. యాదాద్రి జోన్కి వచ్చేసరికి ఇక్కడ 30 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చార్మినార్ జోన్కి వచ్చేసరికి ఇక్కడ 72 పోస్టులు ఉన్నాయి. గద్వాల జోన్కి వచ్చేసి మనకు 21 పోస్టులు ఉన్నాయండి. మొత్తం ఓవరాల్గా మనకు 783 పోస్టులు ఉండడం జరిగింది కదా. దీంట్లో భాగంగానే మల్టీ జోనల్ వైజ్ అండ్ మల్టీ జోనల్ 1, మల్టీ జోనల్ 2 వైజ్గా పోస్టులు కూడా ఉన్నాయి. ముందు అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 2 జోన్ వైజ్ కట్ ఆఫ్ చేస్తున్నామండి. తర్వాత వీడియోలో మల్టీ జోనల్ వైజ్ కూడా కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు చాలామంది కామెంట్లో చెప్తున్నారు, సార్ గ్రూప్ 2 సంబంధించినటువంటి కట్ ఆఫ్ మనకు జోన్ వైజ్గా ఎలా ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు సార్, ఇక్కడ ముందుగా చూడండి సార్, ఇక్కడ ఒకసారి గ్రూప్ 2 కేటగిరీ వైజ్ పోస్టుల డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ ఇక్కడ చూడండి. ఓసీలో ఇక్కడ జనరల్ కేటగిరీలో 178 పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్ కేటగిరీలో 121 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 40 ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే 18 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కనుక చూసుకున్నట్లయితే జనరల్ 25 ఉన్నాయి. ఉమెన్స్ కేటగిరీలో 33 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీబీ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 24 ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ 25 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీసీ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 8 అండ్ ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే 1 పోస్ట్ ఉండడం జరిగింది. బీసీడీ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 16, ఉమెన్స్గా అయితే 12 పోస్టులు ఉన్నాయి. బీసీఈ జనరల్లో 9 పోస్టులు, ఉమెన్స్ అయితే 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో 60 పోస్టులు, ఉమెన్స్కి అయితే 58 పోస్టులు, అండ్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే జనరల్లో 33 అండ్ ఉమెన్స్ కేటగిరీలో 27 పోస్టులు ఉన్నాయి. ఇవి మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. ఇప్పుడు మనకు జోన్ వైజ్ కట్ ఆఫ్ ఎలా విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కాళేశ్వరం జోన్ చూసుకున్నట్లయితే ఈ కాళేశ్వరం జోన్లో మొత్తం 13 పోస్టులు ఉన్నాయండి. ఈ మొత్తము ఈ 13 పోస్టులు గాను ఇక్కడ మనకు తక్కువ పోస్టులు ఉండడం జరిగింది. దాదాపుగా కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ 400, 420 అంటే 450 మధ్య కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. అదేవిధంగా వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఓపెన్ అనేది 400 నుంచి 420 మధ్య ఉండే అవకాశం ఉంటుందనేసి ఇక్కడ ఉంది. అదేవిధంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే. అదేవిధంగా బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 380+ ఉంటే వీళ్ళు కూడా సేఫ్ జోను. అదేవిధంగా బీసీడీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, బీసీడీ 390 అండ్ 400 మధ్య ఉంటే వీళ్ళు కూడా జోన్లో సేఫ్ ఉన్నట్టే. అంటే బీసీడీకి ఇంత ఎందుకంటే వీళ్ళు కూడా దాదాపు ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ కిందే వస్తారనమాట. నెక్స్ట్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే 350 రావాల్సి ఉంటుంది సార్. బీసీఈ 340 నుంచి 350 మధ్య ఉంటే మనకు సేఫ్ జోన్ ఉన్నట్టే. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు చూసుకున్నట్లయితే 330, ఎస్టీ కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే 340+ ఉంటే సరిపోతుంది. ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే 330 మార్క్స్ రావాల్సి అయితే ఉంటుంది. ఇది కాళేశ్వరం జోన్ సంబంధించినటువంటి పోస్టులు అండి. ఇక్కడ 13 పోస్టులే ఉన్నాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ 2 కనుక చూసుకున్నట్లయితే బాసర అండి. 27 పోస్టులు ఉన్నాయి మనకు బాసరలో. ఓపెన్ కాంపిటీషన్ ఇది కూడా మనకు 400 నుంచి 450 మధ్య ఉండే అవకాశం ఉంటుందండి. బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 300 నుంచి 390. ఇక్కడ కొన్ని గత జోన్తో పోల్చుకుంటే ఈ జోన్లో కొన్ని పోస్టులు 14 పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా. కాళేశ్వరం అయితే 13 ఉన్నాయి. ఇక్కడ బాసర చూసుకున్నట్లయితే
27 పోస్టులు ఉన్నాయి కదా! ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది అంతే. అంటే డిఫరెంట్ ఏముంటుంది, ఒక 5, 10 మార్క్సే ఉంటుంది అంతే. మరీ ఎక్కువగా ఏం కట్ ఆఫ్ తక్కువ ఉండదు. బీసీబీ గనుక చూసుకున్నట్లయితే 360 నుంచి 390 ఉంటే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే అంటే. అండ్ బీసీ-డి కేటగిరీ చూసుకున్నట్లయితే 350 నుంచి 370 మధ్య ఉంటే వీళ్ళు కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సార్ బీసీ-సి కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే 330 నుంచి 350 మధ్య ఉంటే వీళ్ళు కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ బీసీ-సి కేటగిరీ గనుక చూసుకున్నట్లయితే బీసీఈ కూడా 330 నుంచి 340 మధ్య ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్ కూడా 330 నుంచి 340 అండ్ ఎస్టీ కేటగిరీ కూడా 330 నుంచి 340, ఎస్సీ కేటగిరీ కూడా 320 నుంచి 330. సో అంటే కొంచెం మనకు కాళేశ్వరం జోన్ కంటే పోల్చుకుంటే కొంచెం కట్ ఆఫ్ అనేది 5, 10 మార్క్స్ అటు ఇటు తగ్గే అవకాశం ఉంటుందండి. సో ఓకేనా. నెక్స్ట్ జోన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జోన్ 3 అండి. మనకు రాజన్న జోన్ కనుక చూసుకున్నట్లయితే 32 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా 390 అంటే 390 నుంచి 410, 420 మధ్య ఉండే అవకాశం ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్. అండ్ అంటే మిగతా వాళ్ళు ఉంటారుగా అంటే కొన్ని స్టేట్ పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మల్టీ జోనల్ పోస్టులు కూడా ఉన్నాయి కదా! సో వాళ్ళు ఎక్కువగా అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం జోన్ వైస్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఇక్కడ అభ్యర్థులు మీరు ఒకసారి గమనించాల్సిన ఉంటుందండి. ఇక ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ ఉన్నవాళ్ళు స్టేట్ పోస్ట్‌లో అండ్ మల్టీ జోనల్ వెళ్తే, బిలో నుంచి వచ్చిన వాళ్ళు వివిధ కేటగిరీలో వాళ్ళు సెలెక్టెడ్ అవుతారనమాట. ఇక్కడ ఓపెన్‌లో 390 నుంచి 400. ఇక్కడ బి గనుక చూసుకున్నట్లయితే 360 నుంచి 380 మధ్య ఉండే అవకాశం ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ బీసీ-డి గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, బీసీ-డి 340 నుంచి 360 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. బీసీ-సి గనుక చూసుకున్నట్లయితే 330 నుంచి 340 మధ్య ఉండే అవకాశం ఉంటుంది సార్. బీసీ-ఈ గనుక చూసుకున్నట్లయితే 320 నుంచి 330, ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే 320 నుంచి 330, ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకు 320 నుంచి 330 వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ కేటగిరీ గురించి చూసుకున్నట్లయితే 310 నుంచి 320 మధ్య ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్. నెక్స్ట్ జోన్ 4 అండి. మనకు భద్రాద్రి జోన్. సో మొత్తం 34 పోస్టులు ఉన్నాయండి భద్రాద్రి జోన్‌లో. ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 380 నుంచి 400 మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీకు చెప్పేది ఏంటిదంటే, ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మనకు స్టేట్ పోస్టులు కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి పోస్టులు స్పెషల్ కేటగిరీలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓపెన్ జోన్‌గా కట్ అయ్యేది మాత్రం 380 నుంచి 400. మనకు ఓవరాల్‌గా కట్ అయ్యేది మాత్రము 400 నుంచి 450 మధ్య కట్ అవుతుందండి. సో ఓవరాల్‌గా. నెక్స్ట్ ఇక్కడ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 360 నుంచి 370 అండ్ బీసీ-డి కనుక చూసుకున్నట్లయితే 350 నుంచి 360, బీసీ-సి కనుక చూసుకున్నట్లయితే 320 నుంచి 340, బీసీ-ఈ కనుక చూసుకున్నట్లయితే 310 నుంచి 320 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే 310 నుంచి 320 కట్ అవుతుంది. ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే 320 నుంచి 330. సో ఇక్కడ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే మనకు 310 నుంచి 320 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఒక డౌట్ రావాలి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు పోస్టులు కూడా ఇచ్చారు. సో ఏ కేటగిరీలో ఏ జనరల్‌లో ఎన్ని ఉన్నాయి, సో ఉమెన్స్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ ఉన్నాయి కదా! సో ఒకసారి మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ జోన్‌లో కూడా ఒకసారి చూసుకోండి సార్. ఇక్కడ నెక్స్ట్ భద్రాద్రి అయిపోయింది. నెక్స్ట్ యాదాద్రి అండి. ఇక్కడ మనకు యాదాద్రికి సంబంధించినటువంటి జోన్ 5లో 30 పోస్టులు ఉన్నాయండి. సో ఓపెన్ కేటగిరీలో 400 నుంచి 410 ఉండే అవకాశం ఉంటుంది. అండ్ బీసీ-బి కేటగిరీలో 360 నుంచి 380 అండ్ బీసీ-డి కేటగిరీలో 370 నుంచి 380, బీసీ-సి 330 నుంచి 340, బీసీ-ఈ 320 నుంచి 330 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ మాత్రము 320 నుంచి 330, ఎస్టీ కేటగిరీలో 330 నుంచి 340 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్సీ కేటగిరీలో 310 నుంచి 320 కట్ అయ్యే అవకాశం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుందండి. సో నెక్స్ట్ చార్మినార్ జోను. సో ఇక్కడ చార్మినార్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ పోస్టులు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఇది జోన్ పోస్టులు అయినా కూడా ఇక్కడ కాంపిటీషన్ అనేది మనకు చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఈ చార్మినార్ జోన్‌లో ఇంకోటి ఏంటి అంటే, సో సిటీలో ఉంటారు కదా! సో ఇక్కడ వాళ్ళు చదవడం కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి
అంటే ఎక్కువగా కాంపిటీషన్ ఉండని జోన్ ఏంటిదంటే చార్మినార్ జోన్. సో వీళ్ళు మాత్రము సేఫ్ జోన్‌లో ఉంటారు. ఓపెన్‌గా మాత్రము 380 నుంచి 400 మధ్యే కట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈ జోన్ మాత్రమే ఈ ఓపెన్ కట్ ఆఫ్. అసలు కట్ ఆఫ్ మనకు స్టేట్‌లో సో 400 నుంచి 450 మధ్య ఉండే అవకాశం ఉంటుందండి. సో మనకు పేపర్స్ గనుక పరిశీలించినట్లయితే సో మొత్తము యావరేజ్‌గాను మరి ఇంకొంచెం హార్డ్‌గాను ఉన్నాయి. మరి ఏమి సింపుల్‌గా ఏం లేదు. సో ఇంకా తగ్గుతాయంటే అది మీ చాయిస్ కిందే వదిలేస్తున్నాను సార్. మీరు ఏదైనా అనుకోవచ్చు దీని మీద. నెక్స్ట్ బీసీబీ గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, బీసీబీ కేటగిరీలు 350 నుంచి 370 వస్తే ఇక్కడ సేఫ్ జోన్‌లో ఉన్నట్టే సార్. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో ఇక్కడ 340 నుంచి 360 మధ్య ఉంటే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే సార్. నెక్స్ట్ బీసీసీ కేటగిరీలో వచ్చేసి ఇక్కడ 320 నుంచి 330 ఉంటే వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే సార్. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో సో 310 నుంచి 320 మధ్య ఉంటే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 300 నుంచి 310 సంబంధించినటువంటి మార్క్స్ వస్తే వీళ్ళు కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఎస్టీ చూసుకున్నట్లయితే 320 నుంచి 330 అండ్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే 300 నుంచి 320. సో కొంతమంది చెప్తున్నారు సార్ కామెంట్లో మన స్పెషల్ కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, సో లైక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయినా సరే అండ్ లా డిపార్ట్మెంట్ అయినా సరే, తర్వాత మనకు చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ సంబంధించింది అయినా సరే కామెంట్స్ చెప్తున్నారు. సో ఒకసారి చూడండి సార్, అది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నది ఆ వీడియో. ఒకసారి దాంట్లో మీరు చూసినట్లయితే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎస్ఐ సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ అంటున్నారు. సో నేను చెప్పాను సార్, ఒక వీడియో ఉన్నది ఎస్ఐ సంబంధించినటువంటి గ్రూప్ 2లో ఎంత వస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అనేది, అది కూడా వీడియో చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా విద్యార్థులు చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి సార్. మన మై హబ్ ఛానల్ యూట్యూబ్లో ముందు దాంట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ జోన్ 7 చూడండి సార్. జోన్ 7 కనుక చూసుకున్నట్లయితే గద్వాల్ అండి. గద్వాల చూసుకున్నట్లయితే మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. చూడండి సార్, ఓపెన్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే 400 నుంచి 420 అండ్ బీసీబీ 360 నుంచి 380, బీసీడీ 350 నుంచి 370 అండ్ బీసీసీ క్యాండిడేట్స్కి సో 330 నుంచి 340, బీసీఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకైతే 320 నుంచి 330, సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 320 నుంచి 330 అండ్ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే 300 నుంచి 330 అండ్ ఎస్సీ కేటగిరీలు చూసుకున్నట్లయితే 310 నుంచి 320. సో ఇది మనకు అన్ని జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి. సో ఓకేనా. సో వివిధ జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలంటే సో మీరు కామెంట్లో తెలియపరచండి సార్. మీకు ఏమైనా లైక్ ఈ వీడియో కావాలి మాకు సార్, ఇది చేయండి అంటే తప్పకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.